2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో సీఎం భేటీ కానున్నారు. అనంతరం మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల గురించి విన్నవించనున్నారు. వారం రోజుల పర్యటనలో భాగంగా సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లో 2 రోజుల పర్యటన అనంతరం సీఎం దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2వ రోజు పర్యటిస్తున్నారు. కేంద్ర ఏఐసిసి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో నిన్న పాల్గొన్నారు. అయితే నిన్న సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసిసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే పలువురు మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఆ అనంతరం ఇవాళ రాత్రి సింగపూర్ వెళ్తారు. ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో కూడా ఆయన సింగపూర్ లో పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి పోస్ట్ యూనివర్సిటీతో పాటుగానే తెలంగాణలో నిర్మించాల్సినటువంటి ఫోర్త్ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశానికి సంబంధించి, అలాగే తెలంగాణలో నూతనంగా నిర్మించబోయేటటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన పర్యటించి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఈ నెల 20, 21, 22వ తేదీలో కూడా దావోస్ లో పర్యటిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు కూడా ఈ యొక్క దావోస్ పర్యటనలో భాగం కానున్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు ఆకర్షణగా ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు వివరించే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దావోస్ పర్యటనలో దాదాపు 40,232 కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో దాదాపు 14 కంపెనీలు కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నారు. కొన్ని స్టార్టప్ లో ఉన్నాయి. వీటితో పాటుగానే ఈ ఏడాది దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులే ఆకర్షణగా లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ యొక్క పర్యటనలో భాగం కానున్నారు. ప్రధానంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటటువంటి సదస్సులో ఆయన పార్టిసిపేట్ చేసి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.